హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన ఫేవరెట్ అయినటువంటి రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అనేటువంటి వీడియోని మనం చేయడం జరుగుతుంది. దానికోసం నేను ఒక 6 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని రేపు ఏ విధంగా ట్రేడ్ చేయవచ్చు అన్న విధానం గురించి నేను మాట్లాడుకుందాం ఈరోజు. చూడండి, మొట్టమొదటిగా చోలాఫిన్ అనేటువంటి స్టాక్ గురించి మనము మాట్లాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, వ్యూవర్స్, చూడండి, మనము ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ గీసుకుందాం. చూడండి, ఈ సపోర్ట్ లైన్ని గీసుకుంటే ఇక్కడ ఈ లైన్ సపోర్ట్ చేస్తూ 3 టైమ్స్ ఈ సపోర్ట్ లైన్ సపోర్ట్ చేస్తూ ఎలా పోయిందో చూడండి మార్కెట్. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. రేపటి దినాన్ని కానీ ఈ మార్కెట్ అనేటువంటి ఈ స్టాక్ అనేది ఇలా బ్రేక్అవుట్ చేసిందంటే ఇలా పోయి ఇలా కిందకు వచ్చి ఇలా పోయి మళ్ళీ ఇలా కిందకు వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? లేదు అనుకుంటే ఒకవేళ అది బ్రేక్అవుట్ కాలేదు, చూడండి, బ్రేక్అవుట్ కాకుండా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో పైకి కూడా ట్రేడ్ అయిపోద్ది. బ్రేక్అవుట్ కాని క్రమంలో పైకి ట్రేడ్ అయిపోద్ది. కొన్ని సందర్భాలు ఏమైందంటే బ్రేక్అవుట్ స్మాల్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి మరలా పైకి వచ్చి మళ్ళా పైకి అవుతుంది. చూడండి, నా మాటల్లో ఉన్నటువంటి ప్రతి అంతరార్థాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే ఈ మార్కెట్లో డబ్బులు తీయగలుగుతారు. ఎందుకంటే అతి కష్టంగా ఉంటుంది మార్కెట్ అనేటువంటిది. ఎందుకంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో అనుభవాలుతో వస్తుంది ఈ యొక్క లెర్నింగ్స్ అనేటువంటిది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చూడండి, నేను చెప్పేది వినండి ఒక్కసారి. మీరు పైకి ట్రేడ్ అయ్యే క్రమంలో మీరు ఎంట్రీని కూడా పైకి కూడా తీసుకోవచ్చు. సో బై ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. కానీ కిందకు ఉంది కాబట్టి హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందంటే అప్పుడు సెల్ చేయండి. స్మాల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిపోయి మరలా పైకి వచ్చిందంటే మాత్రం అప్పుడు బై చేసుకోండి. ఓకేనా? చూడండి, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇది ఎంట్రీ, ఇది బై ఎంట్రీ. దీనికి బ్లూ కలర్ పెట్టుకుందాం. గ్రీన్ కలర్ బై ఎంట్రీకి, గ్రీన్ కలర్కి సెల్ ఎంట్రీ, రెడ్ కలర్ పెట్టుకుందాం. ఓకేనా? టార్గెట్ అనేటువంటి దీన్ని నెక్స్ట్ టార్గెట్గా దీన్ని చూస్ చేసుకోండి. ఇక్కడ బై చేసుకుంటే, సెల్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ టార్గెట్గా దీన్ని పెట్టుకోండి, సెకండ్ టార్గెట్గా దీన్ని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు సెల్ చేసేటప్పుడు రెడ్ కలర్ వేస్తాను. ఓకేనా? ఇది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ పైనే బ్రేక్అవుట్స్, స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. మరలా ఇంకోసారి చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. బ్రేక్అవుట్ చేసినప్పుడు చూడండి, సెల్ ఎంట్రీ తీసుకునేటప్పుడు హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తేనే ఎంట్రీ తీసుకోండి. చిన్న క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఎంట్రీ తీసుకోకండి. ఇలా బ్రేక్అవుట్ చేసినట్టు చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ కూడా ఇలా టచ్ అవుతుంది. సో దయచేసి ఆ విధంగా దాన్ని అనుభవపూర్వకంగా మాకు దీని మీద అనుభవాలు ఉన్నాయి కాబట్టి మాకు అర్థమవుతుంది. అర్థం చేసుకొని మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? టాటా కన్స్యూమర్ ఆ స్టాక్ని నేను చెప్తాను. దీన్ని పరిస్థితి విధానం మనం చూస్తే ఇక్కడ చూడండి, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ నేను రాసిన ట్రెండ్ లైను తర్వాత ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్లో ఫామ్ అవుతూ ఉంది. దానికి తోడు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ని సపోర్ట్ చేస్తూ ఇది ట్రేడ్ అవుతూ ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? రేపు కానీ ఇది బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం ఎక్కడికి కిందకి సెల్ ఎంట్రీ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం ఇది హెవీగా డ్రాస్టిక్గా కిందకి మూమెంట్ ఇస్తుంది.
అర్థమవుతుందా? ఇదిగో ఈ ప్లేస్ దాకా ఇది మూమెంటం ఇస్తుంది. అర్థమవుతుందా? నేను ఎంట్రీ పాయింట్స్ కూడా చెప్తాను, టార్గెట్స్ కూడా చెప్తాను. అక్కడ నేను మార్క్ చేస్తాను. వాటి ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోండి. చూడండి, ఎంట్రీ అనేటువంటి దాన్ని ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. సెల్లింగ్ ఎంట్రీ ఇంట్రాడే పర్పస్లో. డెలివరీ ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది పరిస్థితి. ఒకవేళ కానీ ఇది పైకి కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం చూడండి, సో 1220 రూపాయల దాకా టార్గెట్ ఉంటుంది. దీనికి బై ఎంట్రీ గ్రీన్ కలర్లో పెట్టుకుందాం. చూడు, బై ఎంట్రీ దీన్ని తీసుకోండి. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందో లేదో చూసుకోండి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకేనా? స్టాప్ లాస్ దీని లోపల పెట్టుకోండి. ఓకేనా? దీని లోపల ఈ సిమెట్రికల్ ట్యాంగిల్ లోపల పెట్టుకోండి స్టాప్ లాస్ అనేది. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఈ స్టాక్స్ని రేపు నేను మరలా రేపు సాయంత్రం పూట ఏ విధంగా ట్రేడ్ అయ్యే విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. చూడండి, మళ్ళీ ఇంకో స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ కూపర్ గురించి ఆలోచన చేస్తే ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఫ్రెండ్స్, గమనించారా? రేపు ఇది ఇలా బ్రేక్ అవ్వాలా, విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్ అవ్వాలా. చూడండి, హెవీ క్యాండిల్, పెద్ద క్యాండిల్తో బ్రేక్ అయినప్పుడే మీరు దీన్ని కన్సిడర్ చేయండి. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు అది బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయకుండా దాన్ని అది వదిలేయండి. రేపు ఇక్కడిక్కడే ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేయకుండా ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా పైకి ట్రేడ్ అవుతుంది, పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి పైని కూడా మీరు పైకి కూడా మీరు చక్కగా బై ఆప్షన్స్ తీసుకోవచ్చు, బై చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇది ఫస్ట్ టార్గెట్. ఓకేనా ఫ్రెండ్స్? వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే మాత్రం ఫస్ట్ సెకండ్ టార్గెట్ ఇక్కడికి ఉంటుంది. చూడండి, ఇది సపోర్ట్లో ఇది టార్గెట్గా ఉంటుంది. ఓకేనా? ఎంట్రీ విషయంలో మాత్రం ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. బై ఎంట్రీలో సెల్ చేసే క్రమంలో ఇక్కడ మాత్రం హెవీ క్యాండిల్తో సెల్ చేసుకోండి. హెవీ క్యాండిల్ వచ్చినప్పుడు సెల్ చేయండి. అక్కడక్కడే కన్సాలిడేషన్ జరుగుతుందంటే మాత్రం ఇది కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయి అది టార్గెట్ని రీచ్ అవుతుంది. స్టాప్ లాస్ కిందకి కొట్టినప్పుడు, హెవీ క్యాండిల్తో బ్రేక్ కొట్టినప్పుడు ఇక ఆటోమేటిక్గా కిందకి ఈ లెవెల్ రీచ్ అయిపోయి ఫస్ట్ టార్గెట్ ఇది కొట్టుద్ది, సెకండ్ టార్గెట్ ఇది. సెల్ చేస్తే రెడ్ కలర్ పెడతాను, బై చేస్తే మాత్రము గ్రీన్ కలర్ పెడతాను. ఓకేనా? దీనికి హిందుస్థాన్ కూపర్లో బై చేసినప్పుడు ఇది, సెల్ చేసినప్పుడు అది. చూడండి, బాగా మీరు అబ్జర్వ్ చేయండి. మరలా చెప్తాను, హెవీ క్యాండిల్తో మాత్రమే ఇది బ్రేక్అవుట్ చేయాలి. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు అప్పుడు కిందకు వచ్చేస్తుంది. స్మాల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందంటే మరలా పైకి పోయి ఈ టార్గెట్ కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఈరోజు ప్రాఫిట్ ఒక చిన్న క్యాపిటల్ తోటి నేను 78,000 అనే చిన్న క్యాపిటల్ తోటి నేను ఒక మంచి ప్రాఫిట్ 6,737 రూపీస్ని బుక్ చేశాను. చూడండి, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో మేము కొత్తగా వచ్చామండి, మాకు ట్రేడింగ్ చేయడం అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు, ఎలా చేయాలి. చూడండి, కన్సిస్టెంట్గా మేము దీంట్లో ప్రాఫిట్స్ చేయలేకపోతున్నాము. చూడండి, రావడం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీదకి వచ్చాము. అక్కడ రావడంతోనే మేము దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో మాకు అర్థం కాక
ఉన్న డబ్బులు క్యాపిటల్ మొత్తం పోగొట్టుకున్నాం. కొంతమంది అయితే 2 లక్షలు, కొంతమంది 10 లక్షలు, కొంతమంది అయితే 50 లక్షలు పోగొట్టుకున్నాం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం నేను చూడండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. దానికి ఆ ట్రేడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి మనము కూర్చుని మాట్లాడుకుందాము. ఆ 2 నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు 24 అవర్స్ రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత క్యాస్ట్రాల్ ఇండియాకి వెళ్దాం. చూడండి క్యాస్ట్రాల్ ఇండియా స్టాక్ చెప్పాను. ఓకే, తర్వాత అశోక్ లేలాండ్ అనే స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్గా ఎలా ఉందంటే ఒక సపోర్ట్ జోన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? ఇది ఒక సపోర్ట్ జోన్ దగ్గర బ్రేక్ చేయటం, కిందకి రావటం, పైకి రావటం చాలా కష్టపడిపోతుంది ఇది. చూడండి ఈ స్టాక్ అశోక్ లేలాండ్ ఫ్రంట్ లైన్ స్టాక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి స్టాక్ ఇది. చూడండి రేపు కానీ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఇది కిందకి ఇలా ట్రేడ్ అవుతుంది. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయకుండా స్మాల్ క్యాండిల్ ఇలా బ్రేక్ ఇచ్చినట్టే ఇచ్చిందంటే పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ ట్రేడ్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు అర్థం కావాలని చెప్పేసి నేను చెప్తున్నాను. చూడండి ఎంట్రీ పాయింట్ బై చేయాలనుకుంటే మాత్రము అది ఎంట్రీ పాయింట్గా చేసుకోండి, పైకి వెళుతుంది. టార్గెట్ వరకు చూస్తే మాత్రం ఇది టార్గెట్గా నేను ఫిక్స్ చేస్తున్నాను. టార్గెట్ పాయింట్ ఇది. సెల్ చేయాలనుకుంటే మాత్రం హెవీ క్యాండిల్ పడినప్పుడు సెల్ చేయండి. తర్వాత ఫస్ట్ టార్గెట్ మాత్రము ఇది. ఫ్రెండ్స్ ఫస్ట్ టార్గెట్ అది. ఓకేనా ఫ్రెండ్స్, అది విషయము. చోళా ఫైనాన్స్ రేపటికి చోళా ఫైనాన్స్ చెప్పాను, టాటా కన్స్యూమర్ చెప్పాను, హిందుస్థాన్ కాపర్ చెప్పాను, తర్వాత క్యాస్ట్రాల్ ఇండియా చెప్పాను. ఓకేనా. తర్వాత అశోక్ లేలాండ్ చెప్పాను. తర్వాత గేల్ చెప్పలేదు. ఆ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇదే కాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ మీద ఉన్నటువంటి అభిప్రాయం అనేది మీకు పోతుంది, మిస్అండర్స్టాండింగ్ అనేది పోతుంది. చూడండి దీంట్లో లాభాలు సంపాదించలేము, కంటిన్యూగా దీంట్లో డబ్బులు తీయలేము అనేటువంటి ఒక ప్రజలందరూ కూడా మిస్అండర్స్టాండింగ్ దీంట్లో ఉంది కనుక ఆ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది ప్రజల్లో పోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దాని గురించి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దాని గురించి మీరు చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్సే నాకు ఆహారం. ఓకేనా. ఇంత పెద్ద మాట చెప్పాను. ఎవరు కూడా చూసిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూడకుండా సబ్స్క్రైబ్ చేయకుండా మానకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఇంతమంది సపోర్ట్ చేశారు, వాడందరిని బట్టి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. ఈ గెయిల్ అనే స్టాక్ చూడండి భలే ఫోర్స్గా కిందకు వచ్చింది. అర్థమవుతుందా? 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టాను, ఫోర్స్గా కిందకు వచ్చింది. చూడండి దీన్ని మనము పరిశీలన చేస్తే ఎం ప్యాటర్న్లో ఉంది. గమనించారా? చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఉంది. ఎం ప్యాటర్న్లో ఉందా లేదా? ఇది చూడండి ట్రెండింగ్లో ఉండి ఎం ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ కిందకు వచ్చింది. రేపటి దినాన ఇది కానీ ఇలా బ్రేక్అవుట్ చేసిందంటే ఖచ్చితంగా కిందకు వస్తుంది. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందంటే ఇక్కడ కిందకు వస్తుంది. ఇలా కిందకు వచ్చినప్పుడు దాని ఒక ఫస్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుందంటే ఇక్కడ కుడుతున్న ఫస్ట్ టార్గెట్. అదవుతుందా? ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం ఇక్కడికి ఉంటుంది సపోర్ట్లో. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కావాలా. అది దీనికి టార్గెట్స్ చాలా ఉన్నాయి గేల్ స్టాక్కి. వీటికి లెవెల్స్ కూడా డ్రా చేస్తాను సెల్ చేసినప్పుడు. ఒకవేళ కానీ ఇది స్మాల్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ అయింది, మరలా పైకి వెళ్ళిపోయి మరలా కూడా పైకి వచ్చేస్తుంది. అప్పుడు టార్గెట్ మనం చూసుకుంటే అప్పుడు ఇది టార్గెట్ అవుతుంది. దీనికి గ్రీన్ కలర్ పెడదాం, ఎందుకంటే
పైకి మనం బై చేస్తున్నాం కాబట్టి సెల్ చేస్తున్నప్పుడు ఈ కాళ్ళు పెడతాం, బై చేస్తున్నప్పుడు ఆ కాళ్ళు పెడతాం. ఓకేనా. ఎంట్రీ పాయింట్ వరకు చూస్తే ఇది ఎంట్రీ పాయింట్ విత్ హెవీ క్యాండిల్కి పై గ్రీన్ కాబట్టి పైకి పెడదాం. ఇది ఎంట్రీ పాయింట్, దీనికి రెడ్ కలర్ పెడదాం సెల్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియోస్ అయితే ఇవేను. ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నిటిని బట్టి అందరూ అన్ని వీడియోస్ చూడండి. ఇవి కాకుండా లోపలికి వెళ్ళి కూడా అన్ని ప్లేలిస్టులు చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే ఒక ప్యాకాట్ అని, ఒక గ్యాంబ్లింగ్ అని మీకున్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా నా వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం అనేది పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దయతో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. చక్కగా మనందరం కూర్చుని చక్కగా ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.